అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ముద్రగడ చివరి చూపు చూడడానికి ప్రజలతో పాటు నాయకులు కూడా అదే రీతిలో ముద్రగడ ఇంటికి చేరుకుంటున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో నాయకులు పార్టీలకు అతీతంగా వస్తున్నారు. సో ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. యాక్చువల్గా ప్రజలతో మాట్లాడుతుంటే కన్నీళ్లు పెట్టేస్తున్నారు. ఆయన చేసిన సహాయాల గురించి బయట ఎక్కడ ప్రచారం లేకపోయినా వాళ్ళు ఒక్కరు చెప్తుంటే ఎంత స్టోరీ ఉందో వెనకాల అనిపిస్తుంది. సో మీకున్న అనుబంధం ఎట్లాంటి సార్? రాజకీయాల్లో రాకముందు నుంచి ఆయనతో నాకు పరిచయం ఉందండి. మరి ఆయన ఆనాడు 1988లో కాపునాడు మీటింగ్ దగ్గర నుంచి వారు ఎన్నో ఉద్యమాలు చేశారు. మరి నాకు తెలిసి రాష్ట్రంలో అన్ని ఉద్యమాలు చేసిన వ్యక్తి ఎవరు లేరు. చాలామంది నాయకులు ఉంటారు మీరు అన్నట్టు, కానీ వారిలో ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు, అరుదుగా ఉండే నాయకుడు, ఒక మంచి మనిషి, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మాభిమానికి ప్రతి. మరి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన ఎలాంటి గర్వం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. ఎవరు వచ్చినా ఇంటికి మరి భోజనం చేసి వెళ్తే కానీ ఊరుకునే వ్యక్తి కాదు. అంత ఆత్మీయతతో కూడుకున్న వ్యక్తి. ఆయన మనందరం వెళ్ళిపోవడం చాలా దురదృష్టం. మరి అలాంటి వ్యక్తి ఇవాళ మనం వెళ్ళిపోవడం మనందరికీ చాలా బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వారి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. యాక్చువల్గా అంటే ఇప్పుడు రేపటి యువత ఏం నేర్చుకోవాలి సార్? అంటే ఇటువంటి నాయకుల పట్ల ఏం నేర్చుకోవాలి? కమిట్మెంట్ మెయిన్. ఆయనలో ఉన్నటువంటి కమిట్మెంట్. ఆయన ఏదైనా అనుకుంటే ఆయన సాధించేవారు నిద్రపోవడం. ఆయన అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఎవరైనా సరే ఢీ కొట్టగలిగేటటువంటి పోరాట పట్టిపోయిన నాయకుడు ఆయన. సొంత పార్టీ వాళ్ళైనా, బయట పార్టీ వాళ్ళైనా, వాళ్ళ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా. కాబట్టి పోరాటానికి స్ఫూర్తి ఆయన. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది అవంతి చెప్తూ ఉన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇప్పటి నుంచి కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఉందని చెప్తున్నారు. సో ఇలా ఒకరుగా ఇద్దరు కాదు, నాయకులందరూ వస్తూ ఉన్నారు. సో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే కేవలం ప్రజలనే కాకుండా నాయకులు కూడా అదే స్థాయిలో ఇక్కడికి వచ్చి ఆయనకి చివరి నివాళి అర్పిస్తున్న పరిస్థితి ఆయన ఇంటి వద్ద కనబడుతోంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, కిరణంపూడి నుంచి.